ఇది ఎగ్జాక్ట్గా భీమసింగి షుగర్ ఫ్యాక్టరీకి కొంచెం ముందుకెళ్తే అక్కడే ఉంటుంది. ఇది కూడా రాజుల హోటలే. ఇక్కడ కూడా టేస్ట్ చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు ఒకసారి నేను వచ్చాను, అందుకే మళ్ళీ మా వాళ్ళకు కూడా ఇక్కడ టేస్ట్ చూపిద్దాం అని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఇక్కడ కూడా టేస్ట్ చాలా బాగా అనిపించింది. సూపర్. ఇంకా రాజుల హోటల్ అంటేనే ఇంకా సూపర్ టేస్ట్. ఆ కలరు ఇవి చూస్తేనే మీకే అర్థమవుతుంది ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో. యాక్చువల్గా ఇక్కడ పలావ్ దొరుకుతుందని వచ్చాము, కానీ సండేను మంగళవారం ఈ 2 రోజులే వీళ్ళు చిట్టుముత్యాలతో పలావ్ చేస్తారంట. మిగతా రోజుల్లో ఇగో ఈ బిర్యానీ ప్రిపేర్ చేస్తారంట. అబ్బా, బిర్యానీ కూడా చాలా బాగుంది. పలావ్కి ఏమీ తీసిపోలేదు, చాలా బాగా టేస్ట్ ఉంది. ఫస్ట్ శాంపుల్ ఒకటి ఇవ్వండి, తర్వాత చూద్దామని చెప్పాము, కానీ రెండోది కూడా ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా వెజ్ మీల్స్ ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా సరే ఇగోండి ఈ మంచింగ్ అంటారా లేదంటే శాంపిల్ అంటారా తెలియదు, కానీ ఒక 2-3 పీసులు వేసి గ్రేవీతో ఇస్తారండి. దాంతోనే మనం తినవచ్చు. ఇగోండి చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా తెలుసు కదా రాజుల భోజనాలు, రాజుల వంటలు అంటేనే. తర్వాత మిగతా అవన్నీ కూడా పప్పు అన్నీ ఎక్స్ట్రాగా మనకి ఇస్తారు. పెద్ద రేట్లు కూడా ఉండవు. లాస్ట్లో మీకు బిల్లు చూపిస్తాను. మేమైతే ఒక 2 ఫిష్, 2 బిర్యానీ, 2 చికెన్ ఫ్రై మళ్ళీ మేము వాళ్ళు ఇవ్వగా మళ్ళీ మేము వేరేగా తీసుకున్నాం. అంత బాగుందన్నమాట టేస్ట్. ఫిష్ చికెన్ ఫ్రై రేవు మట్టుకు మనకు అనుకున్న కారం తగింది. సూపర్లాగా ఉందండి. నా లెక్క ఏంటంటే ఏదైనా తింటే లాలాజలం ఊరాలి, అలా ఊరితేనే అది మంచి ఫుడ్. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఒకదాన్ని మించి ఒకటి ఉంది. చికెన్ ఫ్రైతో ఈ రైస్ తిన్నా, ఈ ఫిష్ అయితే కనుక ఒక డజన్ తిన్నా తనివి తీరదేమో అన్నంత టేస్ట్ ఉందిరా బాబోయ్. చాలా బాగా చేశారు. ఈ ఫిష్ గ్రేవీ కలుపుకున్నా మనం నార్మల్గా తినే రైస్ కన్నా ఎక్కువ రైస్ తినేస్తాం. అదే ఈ చికెన్ గ్రేవీ కలుపుకున్నా ఎక్కువ రైస్ తినేస్తాం. ఎలా అయినా సరే ఎక్కువగా తింటాం, కానీ చాలా మంచి టేస్ట్ ఇచ్చారు. చాలా బాగుంది. ఫిష్ చూసారా ఎంత బాగుందో, చూడడానికి ఎంత బాగుంది. తింటే ఇంకా చిన్న లైట్గా క్రంచీగా చాలా బాగా చేస్తున్నారండి. ఎవరు చేస్తున్నారో కానీ మళ్ళీ లేదంటే వీళ్ళకి మొదటి నుంచి వీళ్ళు పూర్వం నుంచి అలవాటో ఏమో. టేస్ట్ బాగుంటుంది, కానీ ఎక్కడ ఏ రాజుల హోటల్కి వెళ్ళినా సరే ఇంచుమించుగా టేస్ట్లు అందరూ ఒకలాగే తెస్తున్నారు. మరి వీళ్ళు గురువు ఎవరో మనకేం తెలుస్తుంది. చేప ఇటు ముందుకు తిప్పనియా చెయ్యికి ఎలాగుందనియా ఫిష్ బాగుంది. మామూలు కూడా ఫైనల్లీ పెరుగుతో క్లోజ్ చేసాము. ఆ పెరుగు కూడా అన్లిమిటెడ్. వాళ్ళు పెద్ద గిన్నెతో ఇచ్చేస్తారు, మనకి ఎంత కావాలంటే అంత పెరుగు వేసుకోవచ్చు. తర్వాత ఈ పిక్కిల్ ఉందండి, ఆవకాయ, ఇంకా మామిడికాయ మొక్క ఎంత మెత్తగా ఊరిందంటే ఇలా ఫింగర్స్తో ఫిష్ని ఎలాగైతే తీసామో అలాగే ఆ మొక్కను కూడా ఇలా చిదిమి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి. అంత బాగా ఊరింది ఈ ఊరగాయ కూడా. సూపర్. తర్వాత వీళ్ళ దగ్గర ఈ చికెన్ పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారు. ఈ ముందునే ఉన్నవి అయ్యేమాట. చికెన్ పికిల్స్ కూడా అమ్ముతున్నారు, అవి కూడా చాలా బాగున్నాయి. చూడండి ఫైనల్లీ మా బిల్ ఎంత అయిందో. ఇంతసేపు నేను చెప్పిన ఈ రాజుల భోజనం హోటల్ ఇదే. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే విజయనగరం నుంచి కొత్త వలస వెళ్ళే రూట్లో భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ ఉంటుంది. విజిట్ చేయండి, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కనకదుర్గ మీసాల రాజు గారి రాజుల హోటల్ సూపర్. భోజనం అయితే సూపర్. రాజుల భోజనం హోటల్ చాలా బాగుంది. పలావ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. నైస్గా ఉంది. మసాలా లేదు, నీట్గా ఉంది. రేట్ కూడా రేట్ సూపర్ అని
వెజ్ 140. అదే 2 బిర్యానీ 200 రూపాయలు ఒక బిర్యానీ అనుకోండి. అది లేదు 190 చికెన్ కర్రీతో కలిపి 100 రూపాయలు సూపర్. చేప 60 రూపాయలు ఇంకా సూపర్. ఆఫీస్ టైం కాబట్టి లంచ్ టైంలో వచ్చి మళ్ళీ గబగబా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. కానీ లేదంటే బాబోయ్ ఇంత ఫుడ్ తిన్నాక 1 or 2 hours రెస్ట్ తీసుకొని వెళ్ళాలి. అంతా తిన్నాం, ఫుల్గా తిన్నాం కదా. మజ్జిగతో లాస్ట్లో పెరుగుతో తిన్నాం కదా. ఇంకా మా కిరణకైతే నిద్ర ఊపేస్తుంది. అని నువ్వే డ్రైవ్ చేయని చెప్పేసి స్టీరింగ్ నా చేతులు పెట్టి మనోడు పక్కనే ఆ సోపాలు పడుతున్నాడు నిద్రకి. ఈ డిస్కషన్ దేనికో కాదు, కిల్లీ కోసం. ఇక తిన్నాడు, ఆప సోపాలు పడిపోతున్నాడు. ఎందుకురా బాబు అంత ఎక్కువ తినాలి. చాలా ఫేమస్ కూడా ఎక్కడ ఒడ్డూరు జంక్షన్ పాన్ షాప్ ఉంటారు కదా, పానీపూరి బండి ముందు ఆడి దగ్గరికి వెళ్ళి బాగుంటుందా? డైరెక్ట్ అయిపోతుంది. పెప్పర్మెంట్ పెప్పర్మెంట్ రుచికే మనోడు బాగా అలవాటు పడ్డాడు. అప్పుడు ఆ పెప్పర్మెంట్ పేరు చెప్పి కాల్గేట్ పౌడర్ని దించారు. ఆ తర్వాత కాల్గేట్ పేస్ట్ గుర్తుంది అడ్వర్టైజ్మెంట్. పెప్పర్మెంట్ చాలా బాగుంది అంటారు. కాల్గేట్ ఆ పెప్పర్మెంట్ ని హైలైట్ చేస్తాడు మనోడు. ఆ పెప్పర్మెంట్ దగ్గర ఉండిపోయాడు అలాగా. పౌడర్ బాగుండేది కానీ కంగాలు చేస్తారు కదా. పౌడర్ లేనట్టు ఉంది కదా, కాల్గేట్ పౌడర్ లేదా? పేస్ట్ ఒకసారి పెట్టి వేస్తాం పౌడర్ 4 సార్లు తోమి అరగంట పెట్టి బ్రషింగ్. అవును, అలా తీపిదానం బాగుండేది. ఫోన్ ఎత్తలేదండి. మొత్తానికి అయితే ఫుల్గా భోంచేసి తిరుగు ప్రయాణం అయ్యాం. తోవలో మా కోరుకొండ సైనిక్ స్కూల్ని దాటాం. తర్వాత రామనారాయణం దాటి మొత్తానికైతే ఆఫీస్కి చేరుకున్నాం.